వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. ఏపీలో నిన్నటి వరకు ఒక లెక్క, నేటి నుంచి ఒక లెక్క. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ల ముసుగులో బూతులు తిట్టే వారికి, క్యారెక్టర్ అసాసినేషన్ చేసే వారికి ఏపీ ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. నిన్న జర్నలిస్ట్ కేవీ రెడ్డి, యూట్యూబర్ రావణ్ల అరెస్టు కేవలం ఒక ట్రైలర్ మాత్రమేనా? అసలు సినిమా ముందుందా? ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ తాజా వ్యాఖ్యలు చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. ఏపీకి ఆయన కేవలం డిప్యూటీ సీఎం మాత్రమేనా, లేక హోంమంత్రి బాధ్యతలు కూడా భుజాన వేసుకున్నారా అనే రేంజ్ లో చర్చ జరుగుతోంది. ఈ రోజు మనం పవన్ కళ్యాణ్ వ్యూహం, సోషల్ మీడియాపై కూటమి ప్రభుత్వం ఎక్కుపెట్టిన అస్త్రాలు, రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో రానున్న పెను మార్పుల గురించి ఈ వీడియోలో చూద్దాం. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కూటమి ప్రభుత్వం దీన్ని పూర్తిగా గౌరవిస్తుంది కూడా. కానీ విమర్శ పేరుతో వ్యక్తిత్వ హననానికి పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఇతరులను దూషించడానికి ఇచ్చిన లైసెన్స్ కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 క్లాస్ 2 ప్రకారం వాక్ స్వాతంత్రానికి కొన్ని పరిమితులు ఉంటాయని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. నకిలీ ఖాతాల వెనుక దాకుని బూతులు మాట్లాడటం, ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకోవడం, మతపరమైన నమ్మకాలను దెబ్బతీయడం లాంటివి చేస్తే రాజ్యాంగం ఇచ్చిన హక్కును దుర్వినియోగం చేసినట్లే అని ఆయన స్పష్టం చేశారు. సమాజంలో విద్వేషాలు రేకెత్తించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తప్పు చేసిన వారికి ఎలాంటి కులం, మతం, రాజకీయ పార్టీల ముసుగులు ఉండవని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. గతంలో ఎవరైనా తప్పు చేసి దొరికిపోతే వెంటనే తమ కులాన్ని, ప్రాంతాన్ని, రాజకీయ పార్టీని అడ్డు పెట్టుకొని సానుభూతి పొందే ప్రయత్నం చేసేవారన్నారు. కానీ ఇకపై అలాంటి డ్రామాలు సాగవని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. ఏపీ డిప్యూటీ సీఎం నేరం చేసినప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుందని, శిక్ష నుంచి తప్పించుకోవడానికి కుల ప్రాంతాల కార్డులను వాడుకోవద్దని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తప్పు చేస్తే వాడు ఎవడైనా సరే లోపల వేయాల్సిందే అన్నట్లుగా పవన్ కళ్యాణ్ మార్కు అగ్రెషన్ ఈ వ్యాఖ్యల్లో స్పష్టంగా కనిపించింది. సోషల్ మీడియా వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు ఏకంగా ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఎవరైనా వేధింపులకు గురైతే ఆ స్క్రీన్ షాట్లు, వీడియో లింకులను నేరుగా డిప్యూటీ సీఎం ఆఫీస్ కు పంపవచ్చు. అంతేకాదు సైబర్ నేరస్తులను ఏరిపారేయడానికి సైబర్ క్రైమ్ పోలీసులతో కలిసి ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను రంగంలోకి దించుతున్నారు. అంటే మీ మీద ఎవరైనా ఫేక్ పోస్ట్ పెడితే కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన పని లేదు. నేరుగా పవన్ కళ్యాణ్ ఆఫీస్ కే ఆధారాలు పంపొచ్చు. ఇక్కడికి వచ్చే ఫిర్యాదులపై విచారణ చేసి నిందితులు రాష్ట్రాలే కాదు విదేశాల్లో ఉన్న చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ కేవలం హెచ్చరికలకే పరిమితం కాలేదు, చట్టాలను ఎలా వాడుకోబోతున్నారో కూడా క్లియర్ కట్ గా చెప్పారు. కొత్త నేర శిక్ష స్మృతి చట్టాలైన బిఎన్ఎస్ లతో పాటు ఐటీ యాక్ట్ 2000 కింద కేసుల నమోదు ఉండబోతుందని స్పష్టం చేశారు. తప్పుడు సమాచారం ప్రచారం చేసిన బిఎన్ఎస్ సెక్షన్ 35 కింద కేసు బుక్ అవుతోందన్నారు. నకిలీ ఖాతాలు క్రియేట్ చేసి మోసాలకు పాల్పడితే ఐటీ యాక్ట్ సెక్షన్ 66C, 66 కింద చర్యలు తీసుకోనున్నారు. అవసరమైతే ప్రస్తుత చట్టాలు సరిపోకపోతే మరింత కఠినమైన కొత్త చట్టాలు తీసుకురావడానికి కూడా కూటమి ప్రభుత్వం వెనకాడదని పవన్ కళ్యాణ్ కుండబద్దలు కొట్టారు. స్పీచ్ అంటే ఫ్రీడమ్ టు అబ్యూస్ కాదు. అగైన్ ఐ రిపీట్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ డస్ నాట్ మీన్ ఫ్రీడమ్ టు అబ్యూస్. ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు మీకుంది, మమ్మల్ని ప్రశ్నించే హక్కు మీకుంది, మా నిర్ణయాలతో విభేదించే హక్కు మీకుంది. అదే ప్రజాస్వామ్యం, దాన్ని మేము స్వాగతిస్తాం. కానీ ఒకరిని తిట్టడం, డెత్ థ్రెట్స్ ఇవ్వడం, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, మహిళలను టార్గెట్ చేయడం, మత విశ్వాసాలను అవమానించడం, ఒక వ్యక్తి గౌరవాన్ని దెబ్బతీయడం, హింసకు ప్రేరేపించడం, ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛలోకి రావు. ఇవి చట్టపరంగా నేరాలు. గత కొన్నేళ్లుగా సోషల్ మీడియా దుర్వినియోగం ఆందోళన కలిగించే స్థాయికి చేరుకుంది. చాలామంది ఫేక్ అకౌంట్స్ వెనక దాక్కొని అసభ్య పదజాలం ఉపయోగించడం, వ్యక్తిగత దూషణలు చేయడం, పరువు తీసే ప్రయత్నాలు చేయడం, ఆధారాలు లేని ఆరోపణలు చేయడం, ఫేక్ ప్రొపగాండా, మార్క్ ఫోటోస్,
డెత్ థ్రెట్స్, ఆర్గనైజ్డ్ హెరాస్మెంట్ వంటి చర్యలకి పాల్పడుతూ ఉన్నారు. మహిళల్ని ముఖ్యంగా అత్యంత అసభ్యంగా టార్గెట్ చేస్తూ ఉన్నారు. చివరికి దేవుళ్ళని దేవతల్ని కూడా వదలట్లేదు. దేవుళ్ళని దేవతలపై కూడా ఉద్దేశపూర్వకంగా అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కింద రావు. ఇది హెల్దీ క్రిటిసిజం కాదు. ఇది ప్రజాస్వామ్యం కానే కాదు. ఈ సందర్భంగా ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాం. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, ఫెయిర్ కామెంట్, సెటైర్ ఇవన్నీ ప్రజాస్వామ్యంలో భాగమే. విభిన్న అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కుని మేము పూర్తిగా గౌరవిస్తాం. కానీ మెలీషియస్ ఫేక్ క్యాంపెయిన్స్, హేట్ స్పీచ్, క్రిమినల్ ఇంటిమిడేషన్, సైబర్ హెరాస్మెంట్, ఆర్గనైజ్డ్ అబ్యూస్, ఒకరి పరువును ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయాలనే ప్రయత్నాలు ఇవన్నీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో సమర్థింపబడవు. ఇంకో విషయం చాలా స్పష్టంగా చెప్తున్నాం. నేరస్తులకి నేరానికి కులం లేదు, మతం లేదు, రాజకీయ పార్టీ లేదు. ఐ రీఐటరేట్, నేరానికి నేరస్తులకి కులం లేదు, మతం లేదు, రాజకీయ పార్టీలు లేవు. తప్పు చేసిన తర్వాత కులం, మతం, ప్రాంతం లేదా రాజకీయ వెనకాలు దాక్కోవాలని ఎవరు ప్రయత్నించకండి. చట్టం ముందు ప్రతి పౌరుడు సమానమే. నేరం చేసిన ప్రతి ఒక్కరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. అదే సమయంలో ప్రజలకు ఒక ముఖ్యమైన విన్నపం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను గుడ్డిగా నమ్మి ఫార్వర్డ్ చేయవద్దని పిలుపునిచ్చారు. ఒక ఫార్వర్డ్ క్లిక్ మిమ్మల్ని చట్టపరమైన చిక్కుల్లో పడేస్తుందని పరోక్షంగా హెచ్చరించారు. ఇక అసలు విషయానికి వద్దాం. నిన్న జరిగిన జర్నలిస్టు కేవీ రెడ్డి, యూట్యూబర్ రావణ్ల అరెస్టుల వెనుక ఉన్న అసలు వ్యూహం ఏమిటి? పవన్ కళ్యాణ్ ఈ అరెస్టులను ఉద్దేశించి చేసిన ధీటైన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. సాధారణంగా లా అండ్ ఆర్డర్ పోలీసు వ్యవస్థ అనేది హోం మంత్రి పరిధిలో ఉంటుంది. కానీ ఈ సోషల్ మీడియా వ్యవహారంలో పవన్ కళ్యాణ్ తీసుకున్న చొరవ, చూపిస్తున్న దూకుడు చూస్తుంటే ఆయన ఏపీకి హోంమంత్రిలా వ్యవహరిస్తున్నారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కు పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఏపీలో ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టి వ్యవస్థలను కించపరిచిన సంస్కృతికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చరమగీతం పాడుతున్నారు. చట్టం తన పని తాను చేసుకోబోతుంది అని ఆయన చెప్పిన విధానం కేవలం హెచ్చరిక కాదు, అది ఒక యాక్షన్ ప్లాన్ అని ఈ అరెస్టులతో రుజువైంది. సోషల్ మీడియా అనేది సమాచారాన్ని పంచుకోవడానికి ఒక మంచి వేదిక. కానీ దాన్ని కొందరు విషయం చిమ్మే ఆయుధంగా వాడుకుంటున్నారు. క్యారెక్టర్ అసాసినేషన్స్ తో కుటుంబాల పరువు తీస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఈ సైబర్ తీవ్రవాదంపై చర్యలకు సిద్ధమైందన్నారు. కేవీ రెడ్డి, రావణ్ల అరెస్టు ఒక ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో డిప్యూటీ సీఎం ఆఫీస్ లోని ఆ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఇంకెంత మంది సైబర్ నేరగాళ్ల భరతం పడుతుందో చూడాలి. పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఈ హోం మంత్రి లెవెల్ వార్నింగ్ తో అయినా తమ పద్ధతి మార్చుకుంటారో లేక ఐటీ చట్టాల కింద జైలు ఊచలు లెక్క పెడతారో కాలమే సమాధానం చెప్పాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్.